హలో హాయ్ అండి. నా పేరు యమున. నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్. నేను 2014లో కంప్లీట్ చేశాను. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే అంటే చాలా వరకు నర్సెస్ ఎన్ఏడి కార్డు వాళ్ళ 2020 టైంలో చేయించుకున్నారు. సో ఆ 2020లో మనం ఎవరో ఎన్ఏడి కార్డు గురించి ఎక్కువ పట్టించుకోలేదు. 2025 2024 నుండి దీనికోసం మన అందరం చాలా ఎన్ఏడి కార్డు ఇంపార్టెంట్ అని తెలుసుకొని దానికోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము. సో చాలా వరకు ఏంటంటే కొంతమంది అప్లై చేసినా కానీ ఎన్ఈడి కార్డు ఉందో లేదో వాళ్ళకి తెలియడం లేదు. సో అసలు ఎన్ఈడి కార్డు ఉందా లేదా తెలుసుకోవడం ఎలా అన్న దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే అండి, ఎన్ఈడి కార్డు మనం అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్లో చదివాం కాబట్టి తెలంగాణ కింద చదివినా కానీ ఎన్ఈడి కార్డు వచ్చేసి ఏపీ మీద వచ్చేసింది. సో అది తెలంగాణకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్న దాని గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మరొకటి ఏంటంటే నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయడం ఎలా. నేను 2014 నా నర్సింగ్ కంప్లీట్ అయింది కాబట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద వచ్చిందండి నా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. దాని తర్వాత రెన్యువల్ అయిపోయింది. రెన్యువల్ చేయించాక తెలంగాణ స్టేట్ మీద కూడా వచ్చింది. ఇప్పుడు ఆ రెన్యువల్ కూడా అయిపోయింది. కానీ నా ఎన్ఈడి కార్డు ఏపీ మీద ఉండటం వల్ల ఇప్పుడు నేను రెన్యువల్ చేసుకోలేకపోతున్నాను నర్సింగ్ రెన్యువల్. సో అలా ఇప్పుడు నాకు రెన్యువల్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్, కానీ ఇప్పుడు ఎన్ఈడి కార్డు ఏపీ మీద ఉండటం వల్ల నేను చేసుకోలేకపోతున్నా. దానికోసం కూడా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చెప్తానండి. సో అండ్ నా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కూడా నేను దీంట్లో యాడ్ చేస్తాను. ఎందుకంటే మీలో ఎవరికైనా సరే ఏపీ ఎన్టీఎస్ మీద ఉండి ఇప్పుడు ఎన్ఈడి కార్డు ఏపీ మీద వచ్చి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నాను. మ్యాక్సిమం ఈ విషయం మీలో చాలా వరకు తెలిసి ఉంటుంది, కాకపోతే నేను కూడా చెప్తున్నాను. నాకు వీడియో ఎడిటింగ్ అంతగా రాదండి, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. సో మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఎన్ఏ కార్డు ఉందో లేదో చెక్ చేసుకోవడం ఎలా చెప్తానండి. గూగుల్లో తెలంగాణ నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్ అని టైప్ చేస్తే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుందండి ఇంటర్ఫేస్. ఫర్ రెన్యువల్స్ క్లిక్ హియర్ కొట్టాలండి దేనికైనా సరే. అప్పుడు అది మన ఐఎన్సీ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఇలా ఐఎన్సీ వెబ్సైట్కి వెళ్ళాక ఎన్ఆర్టీఎస్ సిస్టమ్ అండి, నర్సింగ్ రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ సిస్టంలో మనం ఇక్కడ చూసుకోవచ్చండి. ఇక్కడ మూడవదండి, చెక్ యువర్ ఎన్ఆర్టీఎస్ అప్లికేషన్ స్టేటస్ని క్లిక్ చేయంలోనే అక్కడ మన కౌన్సిల్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుందండి. అవి ఎంటర్ చేస్తే అసలు మనకు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. నేను అది తెలంగాణ కాలేజ్, నేను చదివిన తెలంగాణలో కాబట్టి తెలంగాణ మీద ట్రై చేస్తానండి. కానీ మీరు చూడండి ఎలా వస్తుందో. సెర్చ్ బై రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలండి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్లో ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేస్తే మనకి ఒకవేళ ఎన్ఈడి కార్డు అప్లై చేస్తుంటే అది ఏ స్టేటస్లో ఉందో చెప్పిద్దండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎన్ఈడి కార్డు ఒకవేళ ఏపీ మీద వస్తే, ఒకవేళ ఆల్రెడీ మనకు అయ్యి ఉంటే మనం తెలంగాణకి కొడితే రాదండి. మళ్ళీ దీనికోసం మనం ఎలా చేయాలో ముందు చూడండి కొంచెం వీడియోలో. ఇక్కడ నేను తెలంగాణ యూనివర్సిటీ ఇది తెలంగాణ నర్సెస్ కౌన్సిల్కి కొట్టానండి. ఎందుకంటే నా కాలేజ్ వచ్చేసి తెలంగాణ కిందే ఉంది. కాకపోతే ఏంటంటే ఎన్ఈడి కార్డు వచ్చేసి ఏపీ మీద ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ అని కొట్టి డీటెయిల్స్ సెట్ చేస్తున్నా కానీ అది వచ్చేసరికి ఇన్వాలిడ్ అనే చూపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, అది చూసారండి, ఇన్వాలిడ్ ఇన్పుట్ వస్తుంది. సో ఇప్పుడు మనం దీనిని సేమ్ ఇదే విధంగా స్టేట్ కౌన్సిల్ని ఆంధ్రప్రదేశ్కి చేంజ్ చేసి చూద్దాము అప్పుడు ఎలా వస్తుందో. మళ్ళీ బ్యాక్ వచ్చండి, స్టార్టింగ్ కానుంచండి. సేమ్ మళ్ళీ నర్సింగ్ కౌన్సిల్ని ఎంటర్ చేసి ఫర్ రెన్యువల్స్ క్లిక్ హియర్ అని ప్రెస్ చేసి మళ్ళీ ఐఎన్సీ వెబ్సైట్కి ఓపెన్ అవుతుందండి ఎన్ఆర్టీఎస్. ఇక్కడ మళ్ళీ సేమ్ అండి, చెక్ యువర్ ఎన్ఈఆర్టీఎస్ అప్లికేషన్ స్టేటస్ అని వస్తుంది.
సేమ్ అండి. చెక్ యువర్ ఎన్ఆర్టీఎస్ అప్లికేషన్ స్టేటస్, థర్డ్ వన్. ఇక్కడ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ దగ్గర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలండి. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2014 ఆ టైంలో చదివిన వాళ్ళందరికీ ఇలా యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కాబట్టి తెలంగాణ రెన్యువల్ సర్టిఫికేట్ వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్ ఈ ఎన్ఏడి కార్డు గురించి ఆంధ్రప్రదేశే కొట్టాలండి. సేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలండి. కొంచెం టైం తీసుకుంటుందండి. క్యాప్చా రాంగ్ ఎంటర్ చేశాను. సో ఇంకోసారి క్యాప్చా ఎంటర్ చేసి ట్రై చేస్తున్నాను. క్యాప్చా ఎంటర్ చేశాక గెట్ డీటెయిల్స్ అని కొడితే అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందండి, ఒకవేళ మన ఎన్ఏడి కార్డు ఉంటే. సో ఇలా ఓపెన్ అయిపోయిందండి. అంతకుముందు ఇన్వాలిడ్ అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ దాంట్లో మొబైల్ నెంబర్, ఆధార్ అండ్ ఈమెయిల్ అండి, 3 బాక్స్ వచ్చేసి. సో మనం మొబైల్తో ఓపెన్ అవుదామండి. ఎన్ఏడి కార్డ్ టైంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ ఇది. సో సేమ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఒకవేళ మీ దగ్గర మొబైల్ లేకపోతే ఈమెయిల్ కానీ ఆధార్ కానీ దేంతో అయినా ట్రై చేయొచ్చు, ఒకవేళ ఆ నెంబర్ లేకపోతే మీ దగ్గర. ఇక్కడ మన నెంబర్ ఎంటర్ చేయగానే మన ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఇంకా 6 డిజిట్స్ ఓటీపీ నెంబర్ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేయగానే ఇక్కడ మన అప్లికేషన్ స్టేటస్ అండి, ఎన్ఏడి కార్డుకి సంబంధించి ఒకవేళ అది అప్రూవ్ అయినా లేకపోతే దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా తెలుస్తుందండి. ఇక్కడ ఓపెన్ చేస్తే ఒకవేళ మనం అప్లై చేస్తుంటే 2020 ఆ టైంలో, ఒకవేళ రీసెంట్గా కాకుండా. సో నేను అప్పుడు అప్లై చేశాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా అది ఎన్ఏడి కార్డు వచ్చిందండి. కానీ నాకు ఎన్ఏడి కార్డు వచ్చేసి ఏపీ మీద వచ్చింది. సో ఇక్కడ మనకైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళ కింద ఇస్తారండి. సో ఇక్కడ డౌన్లోడ్ ఎన్ఏడి కార్డు ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. చూసారండి, నా ఎన్ఏడి కార్డ్ వచ్చేసి ఐఎన్సి, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, అండ్ ఇక్కడ వచ్చేస్తుంది స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నర్సెస్ మిడ్వైఫ్ ఆ కౌన్సిల్ మీద వచ్చిందండి. సో ఇదండి ఎన్ఏడి కార్డు ఉందో లేదో తెలుసుకోవడం.
ఇప్పుడు ఎన్ఈడి కార్డ్ని ఏపీ టు టీఎస్ ట్రాన్స్ఫర్ చేయడం ఎలా? దీనికోసం మనం ఖచ్చితంగా కోటి వెళ్ళాలండి. అదేంటి తెలంగాణ నర్సెస్ కౌన్సిల్కి వెళ్ళాలి. మన ఇది ఆన్లైన్లో చేయడం కానీ ఎక్కడ ఏం చేయడం కానీ కుదరదు. మనం అక్కడికి వెళ్ళి మన ఎన్ఈడి కార్డు ఏపీ మీద వచ్చిందని చెప్పేసి వాళ్ళకి చూపిస్తే అక్కడ మన లెటర్ రాయమంటారండి. మనం ఇలా తెలంగాణ కింద కాలేజ్ కింద చదివాము ఇలా అని చెప్పేసి అక్కడ లెటర్ రాశాక మనం దాని కింద ఈ ఏపీ ఎన్ఈడి కార్డ్ జిరాక్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ మనం మన లెటర్తో పాటు అప్లై చేసి ఇవ్వాలండి. సో ఇక్కడ ఏపీ నుండి టీఎస్కి చేంజ్ అవ్వడం కోసం మనం పేమెంట్ కూడా చేయాలండి. ఆ పేమెంట్ వచ్చేసి పేమెంట్ క్లిప్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఆ పేమెంట్ వచ్చేసి 500 అండి. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్కి పే చేయాలి. మనం తర్వాత నర్సింగ్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఎన్ఈడి కార్డ్ అనేది టీఎస్ మీద వచ్చి ఉండాలండి. ఇప్పుడు ఆల్రెడీ ఏపీ ఎన్ఈడి కార్డ్ వచ్చి దానికి ఇంకా రెన్యువల్కి ఇంకా మనకు టైం ఉన్నా కానీ అది తెలంగాణకు చేంజ్ అయితే తప్ప మనం నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది రెన్యువల్ అసలు కాదండి. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా అది కాదన్నారు. దీని ఒక ఎన్ఈడి కార్డ్ ఏపీ నుండి టీఎస్కి రావడం కోసం ఎన్ని డేస్ పడుతుందంటే ఒకరేమో 45 డేస్ అంటున్నారు, ఒకరేమో 3 మంత్స్ అంటున్నారు, ఒకరేమో 1 వీక్ అంటున్నారు. నేను డైలీ చెక్ చేస్తున్నానండి ఏమైనా స్టేటస్ మారిద్దేమో అని ఏపీ నుండి టీఎస్కి, కానీ అది కావడం లేదు. సో దీని గురించి ఫర్దర్గా అప్డేట్ ఉంటే చెప్తానండి. ఇలా అండి ఎన్ఈడి కార్డు మనం ఖచ్చితంగా లెటర్ ఫార్మేట్ రాయాల్సిందేనండి ఎన్ఈడి కార్డు చేంజ్ అవ్వాలంటే. ఇక్కడ పేమెంట్ స్లిప్ చూడండి, 500 పే చేసాము అక్కడికి వెళ్ళాక. సో ఇదంతా మనమే వెళ్ళి చేసుకోవాలండి ఓన్గా. ఇప్పుడు నర్సింగ్ రెన్యువల్ అసలు పాసిబుల్ అయిద్దా ఏపీ ఎన్ఈడి కార్డుతో మనం చెక్ చేద్దాము. అసలు ఏపీ ఎన్ఈడి కార్డు కాదండి, టీఎస్ ఎన్ఈడి కార్డు ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ ప్రాసెస్ తెలియాలి నర్సింగ్ రెన్యువల్ చేసుకోవాలంటే. సో దానికోసం మనం ఫస్ట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మనం ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలండి. సేమ్ ఇది ఐఎన్సి వెబ్సైట్ అండి, దాంట్లోకి మళ్ళీ సేమ్ వెళ్ళాలి. వెళ్ళేసి ఇక్కడ లాస్ట్ ఇట్ సైడ్ కార్నర్లో న్యూ యూజర్ ఉంది కదండి, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫస్ట్ టైం మనం ఎన్ఈడి కార్డ్ అప్లై చేయాలన్నా సేమ్ ఇదే వెబ్సైట్ అండి, ఎన్రోల్ రిజిస్ట్రేషన్ అని. అలా చేస్తే ఆ ప్రాసెస్ అందరికి తెలిసే ఉంటుంది కాబట్టి నేను చెప్పటం లేదు. సో నా దగ్గర తెలంగాణ ఎన్ఈడి కార్డ్ లేదు కాబట్టి నేను నా దగ్గర ఉన్న ఎన్ఈడి కార్డ్తోనే మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది ఎలా ఓపెన్ అవుతుంది అన్నది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అండి, నర్స్ విత్ ఎన్ఈడి కార్డ్, దానిపైన మనం క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేస్తే అది కొన్ని డీటెయిల్స్ అడిగిద్ది, ఆ డీటెయిల్స్ మనం సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ చూసారండి ఈమెయిల్ ఐడి అంటే కొత్తది ఏదైనా పెట్టుకోవచ్చు అండి మనం. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి మన ఎన్ఈడి కార్డ్ నెంబర్ టైప్ చేసి ఇక సెలెక్ట్ యువర్ కౌన్సిల్ స్టేట్, ప్రజెంట్ ఎన్ఈడి కార్డ్ ఏ కౌన్సిల్ మీద ఉందో అదే చేసి మన మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇస్తే అవి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేస్తే అప్పుడు అది మనకి ఆటోమేటిక్గా మనకి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అకౌంట్ క్రియేట్ అయ్యి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చాక మనం లాగిన్ అవ్వాలండి. సో నాకు ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ చేసుకోవడం లేదండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, 1-2 సార్లు చూస్తే మనమైనా చేసుకోవచ్చు, ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు పద్దాక. నా ఎన్ఈడి కార్డ్ నేనే డౌన్లోడ్ చేసుకున్నానండి. సో ఇక్కడ బ్యాక్ టు లాగిన్ ఉంది కదండి, ఈ బ్యాక్ టు లాగిన్ మీద మళ్ళీ మనం ప్రెస్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్ని ప్రెస్ చేశాక మనం లాగిన్ అవ్వాలండి. మనం లాగిన్ అయితేనే మనకంటే ఒక అకౌంట్ ఓపెన్ క్రియేట్ అయ్యి అక్కడ నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ జరుగుతాయండి. మన ఏదైనా క్వాలిఫికేషన్ యాడ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ. సో కంపల్సరీ మన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ యూజర్ ఐడి పాస్వర్డ్ అంత గుర్తు లేకపోతే ఇక్కడ లాగిన్ విత్ మొబైల్ అలా అయినా చేసుకోవచ్చు అండి, అలా అయినా ప్రాబ్లం లేదు. కాకపోతే నాకు ఇలా ఈజీగా ఉంది కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. సో ఇలా లాగిన్ అవ్వగానే చూసారండి నా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ దానికి ఓపెన్ అయింది. అదే తెలంగాణ ఉంటే తెలంగాణ మీదకి వస్తుందండి ఎన్ఈడి కార్డు ఉంటే. సో ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి మన నేమ్ వస్తుంది, మన దాంట్లో ఈ అడిషనల్ ఈ చివరిన ఈ సైడ్ అడిషనల్ క్వాలిఫికేషన్, ఎన్ఓసి, రెసిప్రోకల్ రెన్యువల్స్ అండి, ఈ ఆప్షన్స్ చూపిస్తుంది. అదే ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ అన్నది ఇంకా వెబ్సైట్ ఇంకా పూర్తిగా కాలేదండి. అదే తెలంగాణది అయితే పూర్తిగా అయిపోయింది వెబ్సైట్.
సో ఇంకా అక్కడ దాంట్లో మనకి ఇంకొన్ని ఆప్షన్స్ చూపిస్తాయండి. రెన్యువల్స్ వచ్చేసి మన స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రెన్యువల్స్ చేసుకోవడం కూడా ఈ ఆప్షన్ ఇక్కడ చూపించడం లేదు. అదే తెలంగాణ ఎన్ఈడి కార్డు ఉన్న వాళ్ళకైతే ఆప్షన్ చూపిస్తుంది. సో ఒకవేళ నర్సింగ్ రెన్యువల్ అయిపోయినా ఎన్ఈడి కార్డ్ రెన్యువల్ అయిపోయినా కానీ అది ఇక్కడ చేసుకోవచ్చండి. ఇక్కడ ప్రాసెస్ రెన్యువల్స్ చూడండి. సో ఆటోమేటిక్గా ఎన్ఈడి కార్డ్ అదే తీసుకుంటుందండి నెంబర్. ఇక్కడ కూడా మనం క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేస్తే మన రెన్యువల్ ఉందా లేదా అయిపోయింది అనేది అదే చూపిస్తుంది. సేమ్ అలానే ఇది ఎన్ఈడి కార్డ్ రెన్యువల్ సంబంధించండి. కానీ స్టేట్ మన నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయాలంటే నా ఎన్ఈడి వచ్చేసి ఏపీ మీద ఉంది కాబట్టి అది వర్కౌట్ అవ్వడం లేదండి. వేరే వాళ్ళది నా దగ్గర ఉండదు కదా. సో ఒకవేళ నాది అయితే కనుక నేను అప్పుడు చేసి మీకు చూపిస్తాను. ఈ నర్సింగ్ ఎన్ఈడి కార్డ్ వచ్చేసి రెన్యువల్ వచ్చేసి అక్టోబర్ మంత్ వరకు ఉందండి. సో నాకు రెన్యువల్ అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ మీ ఎన్ఈడి కార్డ్ ఆల్రెడీ వచ్చి ఎక్స్పైర్ అయిపోయినా కానీ ఇక్కడ చూపిస్తుందండి. సేమ్ ఫస్ట్ ఈ వెబ్సైట్లో ఒకే తెలంగాణ వెబ్సైట్లో ఉన్న ఫస్ట్ రెన్యువల్ చేసుకొని తర్వాత మనం నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కి అప్లై చేయాలి. ఒకవేళ అది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోతే అప్పుడు దాన్ని టీఎస్కి చేంజ్ చేసుకొని అప్పుడు రెన్యువల్కి అప్లై చేయాలి. థ్యాంక్ యూ అండి.